నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో ఘనంగా దివంగత మాజీ గవర్నర్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజెట్టి రోషయ్య 3వ వర్ధంతి వేడుకలు. జిల్లాలో 156 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు. జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ. పుష్ప 2 చిత్రం టికెట్ ధర పెంపుదలపై అభ్యంతరం వ్యక్తం చేసినది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం. పట్టణ సుందరీకరణకు పరిశుభ్రతకు పుర ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. రాజకీయ దురంధరుడు అపర చాణక్యుడు స్వర్గీయ కొణిజెట్టి రోషయ్య ఆర్యవైశ్యుల పితామహుడని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ అధ్యక్షులు నూకల వెంకట వేణుగోపాలరావు పేర్కొన్నారు. స్వర్గీయ రోషయ్య 3వ వర్ధంతి పురస్కరించుకుని బుధవారం స్థానిక బోస్ రోడ్లోని దేవస్థానం సత్రం ఆవరణలోని రోషయ్య విగ్రహానికి సత్రం కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తొలుత రోషయ్య విగ్రహానికి అభిషేకాలు నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్రం కమిటీ అధ్యక్షులు నూకల వెంకట వేణుగోపాలరావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం స్పందించే నాయకుడు రోషయ్య అని ప్రశంసించారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి అత్యున్నత ప్రమాణాలతో ఆర్యవైశ్య మహాసభను ఏర్పాటు చేసి జాతికి అండగా నిలిచిన వ్యక్తి ఆయన అని కొనియాడారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి అభివృద్ధికి ఆయన చేసిన సేవలు నిరుపమానమన్నారు. రోషయ్య ఆశీస్సులతో 2004 సంవత్సరంలో సత్రం కమిటీ కార్యవర్గం ఏర్పాటైందని ఆనాటి నుండి ఏకగ్రీవంగా కమిటీ ఆలయ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కమిటీ గడువు ముగియటంతో డిసెంబర్ 25వ తేదీన జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని సమావేశంలో సభ్యులందరూ హాజరు కావాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సత్రం కమిటీ సభ్యులు బూర్ల నరసింహారావు, ఉప్పల వరదరాజులు, మద్దాలి శేషాచలం, మాలేపాటి హరిప్రసాద్, గ్రంథి వెంకట విశ్వేశ్వరరావు, గోపు రామకృష్ణ, అత్తలూరి నరసింహారావు, అన్నవరపు నరసింహారావు, దేశు శ్రీనివాసరావు, పలువురు పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ తెనాలి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పూజ్యులు అయిన కొణిజెట్టి రోషయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా ఆయనకు మేము నివాళులు అర్పించుకుంటున్నాం. ఈ దేవాలయంలో 2004లో అతి పురాతనమైన దేవాలయం అంటే అందరికీ తెలిసిన విషయమే. పోటీ వర్గాల్లో అనేక ప్రాబ్లమ్స్లో ఉన్న దేవాలయాన్ని మా కమిటీని పిలిచి రోషయ్య గారు అప్పచెప్పారు. మేము ఆయన మాట మేరకి 20 సంవత్సరాలు ఏకగ్రీవంగా కృషి చేసి ఈ దేవాలయాన్ని డెవలప్ చేసాం. నిన్న నవంబర్ 30వ తారీఖుతో ఈ కమిటీ టైం అయిపోయింది. రేపు 25న జనరల్ బాడీ నిర్వహించుకుంటున్నాం. కానీ తెనాలి ఆర్యవైశ్యులు ఓటున్న వాళ్ళందరూ కూడా 25వ తారీఖు జనరల్ బాడీకి హాజరై ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మా దేవస్థానం తరఫున కమిటీ తరఫున అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మా పెద్ద ఆయన అంటాం డాక్టర్ కొణిజెట్టి రోషయ్య గారు మరి ఆర్యవైశ్య పితామహుడు, మరి ఆర్యవైశ్యుల్లో అగ్రగణ్యుడు. అటువంటి వ్యక్తి 3వ వర్ధంతి ఈరోజు తెనాల్లో మరి గుడి ఆవరణలో మరి 2 ఏళ్ల క్రితం ఆయన విగ్రహాన్ని స్థాపించుకోవడం జరిగింది. మరి ఈ రోజున ఘన నివాళులు అర్పించి ఆయనకి అందరం కూడా వారికి జోహార్ చెప్తూ వారి ఆశీస్సులు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మా అందరికీ ఉంటాయని భావిస్తున్నాం. అలానే మరి ఆయన ఆశీస్సులతోనే మరి గత 20 సంవత్సరాలుగా ఈ యొక్క దేవాలయ అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఎన్నంటి ఉండి మాకు అన్ని సలహాలు ఇస్తూ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కమిటీ టైం పూర్తయింది కాబట్టి జనరల్ బాడీ జరపాలి కాబట్టి ఈ నెల డిసెంబర్ 25వ తేదీన మరి జనరల్ బాడీ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆ రోజున మరి ఈ యొక్క జనరల్ బాడీ సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తెనాలి పట్టణంలో కానీ ఎక్కడైనా కానీ ఆర్యవైశ్యులు ఈ యొక్క కమిటీలో జనరల్ బాడీలో ఉన్న సభ్యులందరూ కూడా రావాలని చెప్పి కూడా కోరుతున్నాం. మరి నిన్న నవంబర్ 30తో ఈ యొక్క కమిటీ రద్దయిపోయింది. పట్టణ పరిధిలోని డ్రైన్లపై అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని, శానిటేషన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా బుధవారం ఆమె స్థానిక 23వ వార్డులో పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డులోని పలు సమస్యల గురించి స్థానికులు చైర్పర్సన్ రాధికా రమేష్ దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక రమేష్ మాట్లాడుతూ వార్డులోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. పట్టణంలో ప్రధానంగా డ్రైన్లపై అక్రమ నిర్మాణాలను చేపట్టడం జరిగిందని వెంటనే వాటిని తొలగించాలని ప్రజలకు సూచించారు. ఖాళీ స్థలంలో యజమానులు ఎప్పటికప్పుడు స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. పట్టణంలో కుక్కలు, పందుల బెడదను పరిష్కరించేలా చర్యలు తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 23వ వార్డుకి శానిటేషన్లో భాగం రావడం జరిగింది. ఎక్కడ పడ్డా ఎవరి ఇంటి ముందర వాళ్ళు బండలేసి ఆ సిల్ట్ అనేది అక్కడ ఆగిపోతుంది, ఆ మురుగంతా అక్కడ పేరుకుపోవటం జరుగుతుంది. వాటిల్లోని ఈ దోమల ఉత్పత్తి అనేది పెరిగింది, మనందరికీ తెలిసిందే. ఆ దోమల వల్ల మన అనారోగ్యం పాలవుతున్నాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. అలానే ఇప్పుడు మీరు సహకరిస్తేనే కదా ఇప్పుడు ఇవన్నీ చెత్త చెదారం అంతా ఈ కాలువలో వేయటానా, మీరు ఆ బండలు వేస్తున్నారు, అక్కడ ఆగిపోతుంది. మెయిన్ అక్కడ ఆగిపోయి వర్కర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో తీసాములే అన్నట్టుగా వాళ్ళు వెళ్తున్నారు. మా అధికారుల్లో లోపం ఉంది, కాదంటలేదు. దయచేసి ప్రజల్లో కూడా మార్పు అనేది వస్తేనే శానిటేషన్ అనేది మెరుగుపడింది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాను. ఇంకా సహకరిస్తే ఇంకా తెనాల్లో శానిటేషన్ అనేది ఇంకా మెరుగుపడింది. కాబట్టి మీ అందరి సహకారం కావాలి. అలానే అభివృద్ధిలో భాగంగా ఈ రోజున మీరు చూస్తున్నారు, మన తెనాలి పట్టణం సుందరీకరణకి ఈ రోజున ఈ బోస్ రోడ్డు కానివ్వండి, గురిపాలెం రోడ్డు కానీ అందులో భాగంగా మనం రోడ్డు వేయటం జరుగుతుంది. అలానే ఎక్కడైతే అక్కడ ప్యాచ్ వర్క్లు ఉన్నాయో అవన్నీ కూడా చేపిస్తున్నాం. ఇంకా తెనాల్లో డెవలప్ చేయాలనేది మా ఆశయం కూడా. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 156 రైతు సేవా కేంద్రాల ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ తెలిపారు. బుధవారం స్థానిక చెంచుపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో సీఎంఆర్ ప్రొక్యూర్మెంట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పంట కోత చేసిన రైతు సోదరులు ప్రభుత్వం ప్రకటించిన 1740 రూపాయల మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయించుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 3500 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. ఇక రానున్న రోజుల్లో మరింత ధాన్యంలో కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. రైతు సోదరులు ఎటువంటి ఆందోళన చెందకుండా దళారులను ఆశ్రయించకుండా పండించిన పంటకు లబ్ధి పొందాలని కోరారు. కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, డిఎస్ఓపి కోమలి పద్మ, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, డిఎం సివిల్ సప్లయర్స్ జి లక్ష్మి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ బి వెంకయ్య చౌదరి, సెక్రటరీ పి రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ చేకూరు సాంబశివరావు, చేకూరు వేదమూర్తి, పలువురు అధికారులు, రైతులు, మిల్లర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు ఇక్కడ తెనాలి బఫర్ గోడౌన్లో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత సిఎంఆర్ చేసి ఏదైతే సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి తిరిగి ఇచ్చే బియ్యం ఉన్నాయో అది ఇవాళ నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఫస్ట్ లోడు ఇవాళ పేరిచర్ల నుంచి ఇక్కడికి డెలివరీ చేసుకుంటే దాని సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది మన జిల్లా వ్యాప్తంగా 156 రైతు సేవా కేంద్రాలలో పెద్ద ఎత్తున మనం టేకప్ చేయడం జరిగింది. స్టాఫ్ అందరినీ కూడా మొబిలైజ్ చేస్తూ రైతులు ఎవరు కూడా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ప్రత్యేకంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎక్కడెక్కడైతే వారు ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే వారికి తక్కువ రేట్ వస్తుంది అనే వారికి భయం ఉందో అక్కడంతా కూడా ప్రభుత్వం తరపున రెవెన్యూ సిబ్బంది కానీ, సివిల్ సప్లైస్ సిబ్బంది కానీ, మిగతా సిబ్బంది అందరూ కూడా ఫీల్డ్ విజిట్ చేస్తూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారితో సహా ఎక్కడెక్కడైతే రైతులు కోతలు చేశారో అక్కడ వారి నుంచి ఈ ధాన్యం కొనుగోలు చేసి డైరెక్ట్గా మన మిల్లులకి తరలించడం జరుగుతుంది. మిల్లు వారు అక్కడ మనం ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం ఫోర్టిఫైడ్ రైస్ అలాగే మిల్లింగ్ చేసి మనకి తిరిగి ఇక్కడికి పంపించడం జరుగుతుంది. రైతుల్ని కూడా వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వారిని మోటివేట్ చేస్తూ ప్రభుత్వానికే అమ్మాలి, మీకు వచ్చే 1740 రూపాయలే మీరు తీసుకోండి, అంతకంటే తక్కువకు అమ్మొద్దు అని వారు కూడా రైతుల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. సో వారి యొక్క సహకారంతో జిల్లా యంత్రాంగం అంతా కూడా సమాయుత్తమై ఉంది. రైతులందరికీ కూడా ఈ సందర్భంగా మా రిక్వెస్ట్ ఒకటే ఏమిటంటే మీ దగ్గరకు వచ్చే దళారు వద్దనో ఇంకొకరి వద్దనో అమ్మేసుకోవడానికి ప్రయత్నించకుండా దయచేసి మీ రైతు సేవా కేంద్రాన్ని మీరు సంప్రదిస్తే ఖచ్చితంగా మీరు అమ్మే ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎంత ధాన్యం వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దయచేసి అందరూ కూడా దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను.
థ్యాంక్ యూ. దివంగత మాజీ గవర్నర్ డాక్టర్ కొనిచెట్టి రోషయ్య 3వ వర్ధంతిని ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని స్వర్గీయ రోషయ్య విగ్రహానికి ఆర్యవైశ్య నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ సామాన్య స్థాయి నుండి ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా సేవలందించిన గొప్ప వ్యక్తి రోషయ్య అని ప్రశంసించారు. ఆర్యవైశ్య జాతికి ఆదర్శంగా నిలిచిన మహనీయులు అని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పు రావురి హరికిషోర్, వాసవి యూత్ తెనాలి వ్యవస్థాపకులు నాలం రజనీ కుమార్, ఆర్యవైశ్య సంఘాల నాయకులు హేమంత్, అమర్, నవీన్, అచ్యుత సాంబశివరావు, భాస్కరన్ ప్రసాద్, గుర్రం శ్రీను, పింక్ ప్రసాద్, అప్పల అనిల్, మద్దాలి సాయి, యశ్వంత్, నాని, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో ఈరోజు శ్రీ కొనిచెట్టి రోషయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా బోసు రోడ్లోని శ్రీ కొనిచెట్టి రోషయ్య గారి కాంస్య విగ్రహానికి వాసవి యూత్, ఆర్యవైశ్య సంఘాలు, గుంటూరు జిల్లా యువజన సంఘం, మరి పట్టణ యువజన సంఘం ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ ఘన నివాళుల్లో ఆయన స్మృతులు మాకు చాలా ఉన్నాయి. మేము చేసే కార్యక్రమాల్లో వెన్నంటుండి చేయూతనిచ్చిన మాకు పెద్ద మనిషి, చాలా ఆయన ఆధ్యాత్మిక విలువలు లేకపోతే ఆయన ఆర్థిక అంశమైన విలువలు మేము కనీసం ఒకటొకటి పాటించిన ఆయన స్థాయిలో కొద్దిగా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్న వ్యక్తి, మాకు మార్గదర్శి. ఆయన అంటేనే మేము మా ఇంటి మొత్తానికి అంటే మా కులానికే పెద్దగా భావించే మనిషి. మరియు ఏ పదవి తీసుకున్నా కూడా పిలిచి వచ్చినాయి. ఎవరు ఇతనికి కావాలని వెళ్ళింది కాదు. ఈయన ప్రస్థానం చూస్తే రోషయ్య గారిది చిన్న స్థాయి, మండల స్థాయి నుంచి సీఎం, గవర్నర్ గారి దాకా వచ్చిందంటే అతిశక్తి కాదు. మరి వారిని మనం ఈ రోజు ఇక్కడ తెలుసుకోవడం అంటే నిజంగా మా అదృష్టం. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పుష్ప 2 చిత్రానికి అధిక ధరలకు టికెట్ ను విక్రయించుకునే వెసులుబాటు కల్పించడం పట్ల ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక కొత్తపేటలోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘ అధ్యక్షులు దర్శి శివ కోటేశ్వరరావు మాట్లాడుతూ పుష్ప 2 చిత్రానికి టికెట్ ధరను స్పెషల్ షోకి 950 రూపాయలుగా నిర్ణయించడం దారుణమన్నారు. 6వ తేదీ నుండి 17వ తేదీ వరకు 350 రూపాయలుగా నిర్ణయించడం సామాన్యుడికి వినోదాన్ని దూరం చేయడమేనని పేర్కొన్నారు. ఇక సినిమా టికెట్లు పెంచడం వలన సామాన్యుడు కుటుంబ సభ్యులతో వెళ్లడానికి తీవ్ర ఇబ్బందికి గురవుతారని తెలిపారు. గతంలో అనుసరించిన పద్ధతిలో 3 రోజులు మాత్రమే టికెట్ ధర పెంచడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని కోరారు. ఇక ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా పాలకులు చూడాలని హితవు పలికారు. సమావేశంలో సంఘ సభ్యులు నారాయణం, కమల్ కుమార్, రావూరి శివశంకర్రావు, డివిఎం సోమయ్య శాస్త్రి, అబ్దుల్ అరీఫ్, లక్కరాజు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఈ పుష్ప 2 సినిమా కోసం టికెట్లని పేద ప్రజలకి చాలా నష్టం చేసే విధంగా పెంచారు. ఈరోజు సాయంత్రం ప్రీమియర్ షో అని చెప్పి 1000 రూపాయలు చొప్పున అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. గతంలో ఎప్పుడూ కూడా ఫ్యాన్స్కి వాళ్ళు తీసుకొని వాళ్ళు బెనిఫిట్స్గా అమ్ముకోవడానికి ఉండేదే తప్ప ఇలా సినిమా వాళ్ళే లాగేసుకునే విధంగా గవర్నమెంట్లు ఎప్పుడు కూడా గత గవర్నమెంట్లు ఎప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు. ఇది అత్యంత దారుణమైన విషయం. గతంలో ఎప్పుడన్నా సినిమా రేట్లు పెంచితే 3 రోజులు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఈసారి 12 రోజులు ఇచ్చారు. రోజుకే 5 షోలు ఇవ్వమని చెప్పి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇది కూడా ప్రజలకు చాలా ఇబ్బందికరమైంది. ఒక 4-5 ఉన్న కుటుంబం కనుక మనం సినిమాకి వెళ్తే 3000 నుంచి 4000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ప్రజల సొమ్ముని అధికారికంగా దోసి సినిమా వాళ్ళకి పెట్టడమే. ఆ సినిమా ఏదన్నా నీతివంతంగా ఉండి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉందా అంటే అది కూడా లేదు. ఒక ఎర్ర చందనాన్ని ప్రజలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకోవచ్చు అనే ఒక ఐడియాతో పెంచారు. సరే, ఆ విషయం అట్లా ఉంచినప్పటికీ ఈ రేట్లు పెంచడం మాత్రం చాలా దారుణమని దీన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మా సంఘం అందరి తరఫున కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా సంఘం వారు పుష్ప 2 అనే సినిమా గురించి, దాని యొక్క టికెట్ల ధరల గురించి ఒక మీటింగ్ పెట్టడం జరిగిందండి. ఎన్నడూ లేని విధంగా టికెట్ ధర ప్రీమియర్ షో అని చెప్పి 1000 రూపాయలు పెట్టడం జరిగింది. 1000 రూపాయలు అనేది ఒక సామాన్యుడికి చాలా భారం. సినిమా అనేది ఒక వినోదభరితమైన మాధ్యమం, కానీ దానివల్ల మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీసి ప్రజలకి మెసేజ్ అనేది చేరేయాల్సిన సినిమా అనేది. కానీ ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్కి చాలా దూరంగా ఉండి, అది కూడా ఓన్లీ ఓవర్ హైప్ క్రియేట్ చేసి
దానికి 1000 రూపాయలు టికెట్లు పెట్టేసి సినిమాని ప్రజల నుంచి దూరం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ నిర్ణయం ఎందుకు సమర్థిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఒక పర్సన్కి 1450 రూపాయలు టికెట్. ఈ విధంగా ఇది దోచుకోవడం తప్పితే ఇంకేం లేదండి. రాష్ట్ర ప్రభుత్వం వారు ఇప్పటికైనా ఇట్లాంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పేద ప్రజలకి, మధ్యతరగతి వాళ్ళకి సినిమా అనేది ఒక వినోదభరితమైన మాధ్యమాన్ని మీరు క్రియేట్ చేయాలండి. అంతేగాని దీన్ని మేము ఎటువంటి పరిస్థితిలో దీన్ని సమర్థించాం. ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి మా సంఘం నుంచి మేము తెలుపుకుంటున్నాం. గతంలో సినిమా టికెట్ల ధరలు ఎంత బడ్జెట్తో సినిమా తీసినా సరే సినిమా హాల్కి సంబంధించిన రేట్లతోనే ఫిక్స్ అయ్యి ఆ సినిమా హాల్ థియేటర్ వాళ్ళు ఎంత రేట్ అయితే ఫిక్స్ చేశారో అదే రేట్లకి టికెట్లు అమ్మేవారు. ఇది ప్రజలకు ఏ రకంగానూ ఇబ్బందికరంగా ఉండేది కాదు. ఈ సినిమాలని థియేటర్ వాళ్ళు నిర్ణయించిన రేట్లకే కొని చూసేవారు. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా టికెట్ల ధరలు సినిమా బడ్జెట్ ప్రకారం నిర్ణయించి బాగా రేట్లు పెంచుతున్నారు. మరి ఇటీవల నిన్న కొత్తగా వచ్చిన పుష్ప 2 సినిమా టికెట్కి రేట్లు చాలా విపరీతంగా పెంచారు. అది తెనాలిలోనే ప్రీమియర్ షో కింద ఒక టికెట్ 1000 రూపాయలు కప్పుతున్నారు. అలాగే రేపు నుంచి అంటే 5వ తారీఖు నుంచి ఈ టికెట్ 300 రూపాయలు ఉంది. ఈ రేట్ల ధరలను ప్రభుత్వం వారు మరొకసారి ఆలోచించి తగ్గించి ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే విధంగా చేయాలని మా సంఘం తరఫున కోరుతున్నాం. స్థానిక మారిస్పేటలోని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ గవర్నర్ స్వర్గీయ కొంజేటి రోషయ్య 3వ వర్ధంతిని బుధవారం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోషయ్య చిత్రపటానికి పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చిన నాయకుడు స్వర్గీయ రోషయ్య అని కొనియాడారు. రోషయ్య 3వ వర్ధంతి సందర్భంగా తెనాలి పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగిందని పేర్కొన్నారు. అత్యధిక సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఘనత రోషయ్యకే దక్కిందన్నారు. ఇక పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య, శశిధర్ రావు, ఓబీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రపు ద్వారక శ్రీనివాసులు స్వర్గీయ రోషయ్య సేవలను కొనియాడారు. తెలుగు ప్రజలకు ఎనలేని సేవలు అందించిన రోషయ్య ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కె బుల్లయ్య, నాయకులు పి శివకుమార్, ఎం పూర్ణచంద్రరావు, స్టీవెన్ బాబు, శంకర్రావు, రాయప్ప, కృష్ణ, కోటేశ్వరరావు, సుబ్బారావు, బి శ్రీను, మాబు వీరస్వామి, పోలేరాం, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన ప్రియతమ నాయకులు కీర్తిశేషులు శ్రీ కొంజేటి రోషయ్య గారి యొక్క 3వ సంవత్సరీకం. కొంజేటి రోషయ్య గారు ఇక్కడ మన ప్రక్కమ్మటి వేమూరులో 1933లో జన్మించటం, ఆ తర్వాత అంచెలంచెలుగా రాజకీయంగా పంచాయతీ బోర్డు మెంబర్ దగ్గర నుంచి, ఎమ్మెల్సీ దగ్గర నుంచి, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక గవర్నర్గా అనేక పదవులు అలంకరించి ఆ పదవులకి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి శ్రీ కొంజేటి రోషయ్య గారు. కొంజేటి రోషయ్య గారు మాకు వ్యక్తిగతంగా పార్టీ ప్రకారంగా చాలా ఆప్తులు. హైదరాబాద్లో వయసుల యొక్క పిల్లల విద్యార్థుల యొక్క హాస్టల్ చాలా ఇబ్బంది ఉన్నప్పుడు రాష్ట్రమంతా తిరిగి డొనేషన్లు కలెక్ట్ చేసి ఆయన కొంతేసి ఆ హాస్టల్ని అందరికీ పిల్లలకు విద్యార్థులకు ఉపయోగపడేట్టు చేసిన ఘనత కూడా శ్రీ రోషయ్య గారు ఇక్కడ తెనాలిలో కూడా వస్తుంది. తర్వాత గవర్నర్గా జయలలితతో ఎంతో డిఫికల్ట్ అనుకున్నటువంటి జయలలితతో చాలా సఖ్యతగా చేసిన వ్యక్తి శ్రీ రోషయ్య గారని మనం చేసుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయనకు ఆత్మశాంతి కలగాలని చెప్పేసి మా తరపున, మా కాంగ్రెస్ పార్టీ, తెనాలి కాంగ్రెస్ పార్టీ తరపున ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. జై హింద్. అట్లాగే తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మా ప్రీతమైన ఆర్యవైశ్య నాయకుడు శ్రీ కొంజేటి రోషయ్య గారు పరమపదించి 3వ సంవత్సరం. మరి ఆ రోజున వైశ్యుల్లో ఎవరు లేరు, ఆయనే దీటు. మన రాజశేఖర్ రెడ్డికి అనంగ మిత్రుడుగా ఉంటూ కావాల్సిన బడ్జెట్లన్నీ ప్రవేశపెడుతూ ఆ రోజున రాజశేఖర్ రెడ్డికి ఇద్దరు రాజశేఖర్ రెడ్డి, రోషయ్య గారు ఒకటే అన్నట్టుగా నిరూపించుకున్నారు. ఈ రోజున తెనాలి పట్టణం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన తెనాలి నియోజకవర్గం ఇన్ఛార్జి గారైన చందు సాంబశివుడు గారి ఆధ్వర్యంలో
కొంజేటి రోసయ్య గారు, గౌరవనీయులు పెద్దలు కొంజేటి రోసయ్య గారి ఈ రోజున వర్ధంతి కార్యక్రమం అనేది జరుపుకోవటం జరిగింది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తెలిపారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరులో మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గంలో కొల్లూరు మండలం ప్రథమ స్థానంలో ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి కొల్లూరు మండలం కంచుకోట అయినందున పార్టీ సభ్యత్వ నమోదు మరింత వేగంగా జరగాల్సి ఉందని తెలిపారు. అదేవిధంగా రానున్న సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల్లో పార్టీ నాయకులు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుని సంఘ అధ్యక్షులను ఎన్నుకోవాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పనిచేస్తున్నారని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మైనని మురళీకృష్ణ, డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు పైన అవుతా ఉంది. ఈ 5 నెలల కాలంలో కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అహోరాత్రులు శ్రమిస్తూ ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, అస్తవ్యస్తం అయిపోయింది. పూర్తిగా నాశనం చేసి పెట్టారు రాష్ట్రాన్ని. అన్ని వ్యవస్థలు కూడా భ్రష్టు పెట్టి చేశారు. ప్రత్యేకంగా మనం చెప్పేది లేదు, ఎందుకంటే ప్రజలే చెప్పారు. 164 సీట్లు, 175 సీట్లకి కాదు 164 సీట్లు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో కట్టబెట్టి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నటువంటి అసహ్యాన్ని ప్రజలు వెళ్ళగక్కారు. ఇంకా మీరు చెప్పిన ప్రతి 3 ఓట్లకి ఒక మెంబర్షిప్ అంటే ఇంకో 1200-1300 చేయాలి మీరు. ఇంకో 1200-1300 దాకా మండలంలో కొన్ని గ్రామాలు అనుకున్న స్థానానికి రీచ్ కాదు. అవి కూడా రీచ్ అయిపోతే ఇప్పుడు ఆయన చెప్పిన విధంగా ఆ రేషియో ప్రకారం రీచ్ అయిపోతే 15,000 పూర్తి చేస్తారు. ఇప్పుడు 13,600 700 అయింది. ఇంకో 1300 1400 చేస్తే 15,000 రీచ్ అవుతారు. మీరు ఈలోపు ఎటు మనం మీటింగ్ పెట్టాం కాబట్టి ఆల్రెడీ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే తేలిగ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ సమావేశం మీకు ఈరోజు డేట్ ఇచ్చాను, మళ్ళీ రావడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు మీ స్థాయిలో, కింద స్థాయిలో ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కష్ట నష్టాలు వచ్చి ఏ స్థాయిలో మీరందరూ కూడా మరి ఉద్యమాలు కానీ, ఇతరత్ర అక్రమ కేసులు కానీ, నిర్బంధాలు కానీ, అవహేళనలు కానీ, ఎవరెవరు ఆ కష్టాల్లో నిలబడి వెన్నట్టు పనిచేశారనే దానికి కూడా మొత్తం అబ్జర్వేషన్లో ఉంటుంది. వారందరినీ గుర్తించడం జరిగింది. ఒకరు ముందు కావచ్చు, ఒకరు వెనక కావచ్చు, అంతేగాని ఎవరు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ పదవి వచ్చింది, పదవి కానివాడు తక్కువ అని కూడా మీరు అనుకోవద్దు. అందరూ కూడా సమానమే. నాకైతే గుర్తుపెట్టుకోండి. భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ డిసెంబర్ 6వ తేదీన చినరావూరు తోటలోని మదర్ తెరిసా నగర్ నందు ఆవిష్కరించనున్నట్లు అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ ప్రతినిధులు తెలిపారు. బుధవారం స్థానిక మదర్ తెరిసా నగర్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విగ్రహావిష్కరణ బ్రోచర్లను కమిటీ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ డిసెంబర్ 6వ తేదీన సాయంత్రం 4 గంటలకు చినరావూరు తోట మదర్ తెరిసా నగర్ నందు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని దళిత ఉద్యమ నిర్మాత, మహాకవి అభినవ అంబేద్కర్ డాక్టర్ కత్తి పద్మారావు చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. తొలుత జేఎంజే కాలేజీ నుండి సభాస్థలి వరకు భారీ బైక్ ర్యాలీ జరుగుతుందని పేర్కొన్నారు. సభలో డాక్టర్ కత్తి పద్మారావు రచించిన మన దేశం మన రాజ్యాంగం పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో తొలిసారిగా 9 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, పలువురు ప్రముఖులు పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమానికి అంబేద్కర్ వాదులు, అభిమానులు విశేష సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు, మన్నవ ప్రభాకర్, బి సురేష్ బాబు, కె రాజారత్నం, పి మోహన్ రావు, జి దయారత్నం, థామస్ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు మన తెనాలి చంద్రావూరు తోట మదర్ తెరిసా నగర్లో అంబేద్కర్ విగ్రహాన్ని 9 అడుగుల కాంస్య విగ్రహం వేయటం జరుగుతున్నది. ఈ విగ్రహం వాల్యుయేషను దాదాపు 20 లక్షలతో మా మదర్ తెరిసా నగర్లో మన సంఘ పెద్దలు,
కుర్రవాళ్ళు నాయకులు అందరూ కలిసి ఈ విగ్రహాన్ని వేయటానికి అందరూ సమక్షంలో ఈ విగ్రహం వేయటం జరుగుతున్నది. ఈ కార్యక్రమంకి విచ్చేస్తున్న మన గౌరవనీయులైన ఆదండ మనోహర్ రాష్ట్ర మంత్రివర్యులు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాజీ మంత్రివర్యులు, అన్నాబత్తుల శివకుమార్ గారు మాజీ శాసనసభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా 6వ తారీఖున తెలియపరుచున్నాం. 4 గంటలకు ఈ కార్యక్రమం భారీ ఎత్తున ర్యాలీతో 3 గంటల నుండి జరుగుతూ 4 గంటలకు కార్యక్రమం మొదలైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పల్లెలను టౌన్ మొత్తం కూడా రావాల్సినదిగా కోరుసు తెలియపరుస్తున్నాం. డిసెంబర్ 6వ తారీఖు చిన్నరావూరు తోటనందు తెనాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటకు చిన్నరావూరు తోట ఈ అంబేద్కర్ కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి విగ్రహ ప్రతిష్టకు డాక్టర్ కత్తి పద్మారావు గారి చేత దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. దాతల చేత ఇది నిర్మాణం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేయచ్చు. రేపు ఓపెన్ చేసే సందర్భాన్ని సంతోషంగా మేమందరం తెలియజేయటానికి, ఆహ్వానం పలకటానికి ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ నెల 6వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క కాంస్య విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేయడానికి అందరం కూడా పాల్గొన్నాము. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో కష్టపడి తిరుగుతున్న యూత్ వాళ్ళు కానీ, సంఘ పెద్దలు కానీ, కమిటీ వారు కానీ, మరి ముఖ్యంగా మా ఊరి యొక్క ప్రజలు కూడా అందరూ కూడా సహకరించారండి. ఇందులో మాకు ముఖ్య అతిథులుగా పెంబసాని చంద్రశేఖర్ గారు ఎంపీ గారు, నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు, మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాజీ మంత్రివర్యులు, ముఖ్యంగా అన్నాపత్ని శివకుమార్ గారు మాజీ ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ కూడా మేము ఆహ్వానించాము. వీరితో పాటు మరి ముఖ్య కర్త డాక్టర్ కత్తి పద్మారావు గారిని మా యొక్క విగ్రహాన్ని ఆవిష్కర్తగా మేము నిర్ణయించుకున్నాము. కాబట్టి వారు అందరూ వచ్చి ఈ యొక్క మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచు. చిన్నరావూరు తోట మదర్ తెరిసా నగర్లో మరి ఈ నెల డిసెంబర్ 6వ తారీఖున మరి తెనాలి నియోజకవర్గంలోనే మొట్టమొదటి 9 అడుగుల కాంస్య విగ్రహం ప్రారంభించడానికి 6వ తారీఖున మరి అందరూ ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మీరందరూ కూడా వచ్చి దీన్ని జయప్రదంగా చేయవలసిందిగా మరి ఈ యొక్క మీడియా ద్వారా అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. స్థానిక ఐతానగర్లోని నన్నపనేని బుచ్చయ్య చౌదరి హిందూ ఆపర కర్మశాలలో అదనపు గదుల నిర్మాణానికి దాతల సహకారంతో బుధవారం పనుల ప్రారంభానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ అపర కర్మశాల అదనపు గదుల నిర్మాణానికి దాతలతో పాటు రోటరీ క్లబ్ సహాయ సహకారాలు అందజేస్తుందని తెలిపారు. కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ దాతల సహకారంతో అపర కర్మశాలలో అదనపు గదుల నిర్మాణం, పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్ష కార్యదర్శులు జట్టి చిన్న అంకినీడు, ఈదర నాగేశ్వరరావు, దాతలు నన్నపనేని సతీష్ కుమార్, సోమవరపు నిరంజన్, మన్నె హరీష్, నన్నపనేని ఆంజనేయులు, దేవయజనం, మురళీకృష్ణ, కన్నెగంటి పెద్ద వీరయ్య, ఈదర పూర్ణచంద్, కమిటీ సభ్యులు ఈదర వెంకట పూర్ణచంద్, ఈదర బాబు, ఈదర రాజమల్లు, కాకుమాని వెంకటేశ్వరరావు, ఈదర పిచ్చయ్య చౌదరి, అన్నాబత్తుని శ్రీధర్, అన్నాబత్తుని శ్రీనివాసరావు, రోటరీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఐతానగర్లో ఈ అపరకర్మల శాల అదనపు గదులు నిర్మాణానికి దాతలు సతీష్ గారు, తర్వాత నిరంజన్ గారు, ప్రతాప్ గారు, హరీష్ గారు వారి సౌజన్యంతో ఈ అప్స్టైర్ వేయడానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ అదనపు గదులు మరి వచ్చేవారికి అన్ని రకాల సౌకర్యాలతో మరి సిద్ధం చేయడానికి కమిటీ అంతా కూడా దీన్ని సక్రమమైన పద్ధతిలో నిర్వహించడానికి కార్యక్రమం ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. మరి దాతల సహకారంతో మాకు ఇక్కడ ఐతానగర్లో దాతల సహకారం పూర్తిగా సంపూర్ణంగా మాకు తోడ్పాటునిస్తున్నారు. వారి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు జరపడానికి కమిటీ కార్యోన్ముఖం అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, నన్నపనేని బుచ్చి చౌదరి హిందూ ఆపర కర్మశాలకి గతంలో రాజకుమార్ గారు ఇచ్చిన ఫండ్తో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ తర్వాత మున్సిపల్ నిధులతో కింద బిల్డింగ్ అయింది. అయితే ఏంటంటే ఇప్పుడు ఇళ్ళు లేని వాళ్ళు, అద్దెకుండే వాళ్ళందరికీ ఆ ఓనర్స్ ఉండనీయట్లేదు కాబట్టి ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఈ కింద బిల్డింగ్ కూడా ఒక్కో రోజు 3-4 కూడా వచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఇది దాతల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు అదనపు గదుల నిర్మాణానికి మనకి సూర్యకుమార్ గారి జ్ఞాపకార్థం నిరంజన్ రావు గారును, సతీష్ గారు,
తర్వాత ఏమైనా మన ప్రతాప్ గారు, హరీష్ గారు, అట్లాగే రోటరీ క్లబ్ తరపున రోటరీ క్లబ్ వారు కూడా కొంత, మళ్ళీ మనకి మురళి మాస్టర్ కూడా కొంత ఇస్తానన్నారు. అట్లాగే పెద్దయ్య గారు, ఈదర ప్రభాకర్ రావు గారికి జ్ఞాపకార్థం కొంత, అట్లా దాతలందరూ అడగంగానే స్పందించి అందరూ ముందుకొచ్చి ఇప్పుడు ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి ఇచ్చేశారు. ఇప్పుడు దీన్ని మన హిందూ శ్మశాన వాటికని రెండింటిని కూడా సైమల్టేనియస్గా మేము అభివృద్ధి చేసుకోవడానికి ముందడుగులు పడుతున్నాయి. ఎందుకంటే మాకు ఇక్కడ దాతలకి కొదవలేదు, ఇక్కడ దాతృత్వం కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల మేము ఏ కార్యక్రమం అయినా చేయడానికి మేము ముందుకు వస్తున్నాము. ఈ కార్యక్రమాలు కూడా మాకు సాగిపోతున్నాయి. తెనాలి పట్టణానికి చెందిన షేక్ సమీర్ రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బుధవారం గౌరవపూర్వకంగా కలిశారు. తెనాలి పట్టణానికి చెందిన షేక్ సమీర్ బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రం యువతకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వంపై యువత ఎన్నో ఆశలు పెట్టుకుందని ఆ ఆశలు నెరవేర్చేలా కూటమి ప్రభుత్వం తోడ్పాటు అందించాలని సమీర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వినయపూర్వకంగా కోరారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. శ్రీ మణికంఠ సేవా సమితి రాయపూడి నరేష్ స్వామి మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పడిపూజ మహోత్సవాన్ని తిలకించారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై గణపతి కుమారస్వామి, అయ్యప్ప స్వామి మండపాలను సుందరంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. తొలుత స్వామివారికి పంచామృత అభిషేకాలు తోట కొండయ్య గురుస్వామి నేతృత్వంలో వైభవంగా జరిపారు. పడిపూజ మహోత్సవం సందర్భంగా సంజనా భవానీ చేసిన నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీ మణికంఠ భజన బృందం సభ్యులు చేసిన కీర్తనలు, ఆలాపన ప్రత్యేకంగా నిలిచాయి. ఎంతో శోభాయమానంగా తీర్చిదిద్దిన పడిపూజ మహోత్సవం ప్రాంగణాన్ని విశేష విద్యుత్ దీపాలంకరణతో అలంకరించారు. మాలధారణ చేసిన స్వాములు, విశేష సంఖ్యలో భక్తులు పడిపూజ మహోత్సవంలో పాల్గొని స్వామిని దర్శించుకుని పునీతులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య 3వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన స్వగ్రామమైన వేమూరులో ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వేమూరు ప్రధాన కూడలిలో ఉన్న రోశయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఉన్న రోశయ్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొణిజేటి రోశయ్య చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు బొలిశెట్టి ప్రభాకరరావు, కోగంటి లవకుమార్, దాసరి ముత్తయ్య, దున్నా మేరీస్ బాబు, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొమ్మూరి కిషోర్, రోశయ్య అభిమాని కొల్లిపర శ్రీరామ్మూర్తి, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కల్వ మధుసూదన్ రావు, నంబూరు గాంధీ, కులిపాకుల శివశంకర్, గోనుగంట్ల మురళి, అత్తోట శేను, కొమ్మూరు సాయి, నంబూరు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కొణిజేటి రోశయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా రోశయ్య గారికి ఆర్యవైశ్య మండల ఆర్యవైశ్య సంఘం తరపున, గ్రామం తరపున రోశయ్య గారికి నివాళులు అర్పించడం జరిగింది. అల్పెరగని నాయకుడు రోశయ్య గారు అలాంటి వ్యక్తికి మనం ఈరోజు తలుచుకోవడం కూడా ఎంతో ఘనమైనటువంటి విషయం అన్నమాట. రాజకీయ క్రూరుదులు, రాజకీయ దురంధరులు అయినటువంటి శ్రీ గౌరవనీయులు కొణిజేటి రోశయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయనకి గన్నవాళ్ళు అర్పించి ఆయన స్మరించుకుంటూ కూడా ఆయన చేసినటువంటి సేవలను కొనియాడుతూ ఆయన వల్ల ఒకసారి గుర్తు చేసుకుని ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈ రోజున రోశయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా వేమూరు ఆయన గ్రామంలో ఆయనకి నివాళులు గ్రామం తరఫున, మండలం తరఫున, గ్రామం కానీ గ్రామంలో నాయకులు కానీ మరి ఆయన్ని గుర్తుంచుకోవాలి. మనకు సీఎంగా చేశారు. అదే దృష్టితో కొంతమంది ఆయన్ని మర్చిపోతున్నారు. అది మర్చిపోకుండా ఉండాలని నాకు. లేట్ బర్త్ సర్టిఫికెట్లకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రం దుగ్గిరాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అపార్ ఐడి క్రియేట్ చేయడం కోసం స్కూల్ రికార్డ్స్, ఆధార్ అన్నింటిలో ఒకే విధంగా ఉండాలని చెప్పడం తగదన్నారు. ఆధార్లో విద్యార్థులు మార్పులు చేర్పులు చేసుకోవాలంటే బర్త్ సర్టిఫికెట్ కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుందని ప్రభుత్వం స్పందించి బర్త్ సర్టిఫికెట్ల మంజూరులో విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.
లేట్ బర్త్ సర్టిఫికెట్లకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అపార్ ఐడి క్రియేట్ చేయడం కోసం స్కూల్ రికార్డ్స్, ఆధార్ అన్నింటిలో ఒకే విధంగా ఉండాలని చెప్పడం తగదు. ఆధార్లో విద్యార్థులు మార్పులు చేర్పులు చేసుకోవాలంటే బర్త్ సర్టిఫికెట్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయ పనులతో బిజీగా ఉండే విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవసాయం, కూలి పనులు మానుకొని సంబంధిత కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం జోక్యం చేసుకొని సచివాలయాల ద్వారా విచారణ చేయించి బర్త్ సర్టిఫికెట్ను ఇవ్వాలి. విద్యార్థి దరఖాస్తు చేసుకోవడానికి 100 రూపాయలు, నోటరీ అఫిడవిట్ చేయించుకోవడానికి 200, నాన్ అవైలబిలిటీ కోసం 50 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుంది. ప్రభుత్వం స్పందించి బర్త్ సర్టిఫికెట్ల మంజూరులో విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో ఘనంగా దివంగత మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజెట్టి రోశయ్య 3వ వర్ధంతి వేడుకలు. జిల్లాలో 156 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు. జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ. పుష్ప 2 చిత్రం టికెట్ ధర పెంపుదలపై అభ్యంతరం వ్యక్తం చేసినది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం. పట్టణ సుందరీకరణకు, పరిశుభ్రతకు పుర ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HCV న్యూస్.